Hello friends, very good afternoon. Welcome to 29th and as well as 30 daily Hindu news analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 29th అండ్ యాజ్ వెల్ యాజ్ 30 హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మన యొక్క LTX క్లాసెస్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. లైక్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి అవర్ ఫ్లాగ్షిప్ UPSC జనరల్ స్టడీస్ కోర్స్ వరకు అన్నిటి మీద కూడా మీకు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫెసిలిటీ 20% ఆఫ్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ యూ కెన్ విజిట్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనము అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి. లెట్ us సీ ద అజెండా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఏం ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, 92% of the workers so cleaning the urban sewers and as well as the septic tanks belong to SC, ST and as well as OBC groups, finds the survey. Very important and manaki survey. So idi manaki GS paper 2, marginalized communities or vulnerable sections of the society అనేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండర్లో మనము స్టడీ అయితే కనుక చేయాలి. vulnerable sections of society. Then comes, so the why has the Supreme Court clarified the POCSO provisions అని చెప్పేసి మనకు వచ్చింది ఆర్టికల్. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి దీని గురించి కూడా మనకి women with disabilities are seen as easy targets, says Chief Justice of India. ఇది కూడా మనకి GS పేపర్ 2, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అండర్లో మనం స్టడీ చేయాలి. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్. నెక్స్ట్ వన్, can the Kerala's policy to limit the antibiotics misuse reduce the AMR? సో ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం స్టడీ చేయాలండి. Then the next one, India deserves a permanent seat at United Nations Security Council, Bhutan Prime Minister. So GS paper 2, United Nations Organizations అండర్లో స్టడీ చేస్తాం. Search resumes for 48 missing migrants of the Spanish Canaries అని చెప్పేసి పబ్లిష్ అయింది. ఇది GS పేపర్ 2 IR, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వాటికి సంబంధించి అడుగుతారు. Then next, center hell bent on inflicting the ecological disaster, Congress on Nicobar project. So this is something related to GS paper 2, government policies, government projects అండర్లో మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాలి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బీ కవరింగ్ అండి. లెట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనము UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుందండి. ఇది మనం ఏంటి అని అంటే కనుక ఫీజు వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ యూ విల్ బీ గెటింగ్ 24,000 రూపీస్ ఓన్లీ. సో విత్ మీకు వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇది ఈ యొక్క ఆఫర్ మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ అలాంగ్ విత్ ద GS పేపర్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఆప్షనల్ కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్ అన్నీ కూడాను. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్ అండి. బట్ యూ విల్ బీ గెటింగ్ 20,000 ఓన్లీ. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఆఫర్ వచ్చేసి మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. Yes, that's it. Let's start the discussion today. 92% of the workers who are cleaning the urban sewers, septic tanks belong to SC, ST and as well as OBC. సో ఫైండ్స్ ద సర్వే. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డేటాని మనకైతే కనుక గ్యాదర్ చేశారండి. అవుట్ ఆఫ్ అరౌండ్ 3,000 అర్బన్ లోకల్ బాడీస్ మనకి ఏంటి అని అంటే కనుక డేటా కవర్ చేయగా మనకి
సో ఈ యొక్క డేటా మనం తీసుకున్నట్లయితే కనుక సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అయితే కనుక ఐడెంటిఫై చేశారండి. లైక్ లెట్స్ సీ ద కాంటెక్స్ట్. ద గవర్నమెంట్ డేటా రీసెంట్లీ గ్యాదర్డ్ ఫ్రమ్ అరౌండ్ 3000 అర్బన్ లోకల్ బాడీస్, ULBs అంటాం, ఇన్ 29 స్టేట్స్ అండ్ UTs హ్యావ్ రైజ్డ్ ద అలార్మింగ్ కన్సర్న్స్ మనకి. సో ఎందుకని అని అంటే కనుక అవుట్ ఆఫ్ సో ఫార్ మనకి అరౌండ్ 38,000 వర్కర్స్ హ్యావ్ బీన్ ప్రొఫైల్డ్ అండి. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ద సీవేజ్ క్లీనర్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ గాను లేకపోతే కనుక సో దీస్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దీస్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కాస్ట్ వైజ్ సెగ్రిగేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ దీస్ 38,000 వర్కర్స్ మనకి ద 91.9% ఆఫ్ ద వర్కర్స్ దే బిలాంగ్ టు దట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ OBCs, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇట్ క్లియర్లీ షోస్ హౌ మచ్ వల్నరబుల్ దే ఆర్ అనేటువంటి విషయం మనకైతే కనుక అర్థమవుతుంది. సో ఓకే, సో అవుట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ ద పీపుల్ belong to the scheduled caste, scheduled tribes and as well as scheduled and as well as OBCs. Out of it మళ్ళీ మనం వీటిలో తీసుకుంటే అరౌండ్ 68.9% they belong to scheduled caste category. అండ్ అలాగనే మనకి అరౌండ్ 14.7% they belong to the OBC category. And then we have the around 8.3% belong to that of the షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ అనమాట. సో ఏ విధంగా వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఇంత హజారటస్ ఎంప్లాయ్మెంట్లో విత్ హ్యూజ్ రిస్క్ టు దేర్ లైఫ్స్ వర్క్ చేస్తున్నారు అనేటువంటిది మనకి ఈ యొక్క డేటా ద్వారా మనకైతే కనుక అర్థమవుతుంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా ఉందండి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నమస్తే ప్రోగ్రామ్ అని చెప్పేసి అనమాట. సో నమస్తే ప్రోగ్రామ్, ఈ యొక్క నమస్తే ప్రోగ్రామ్ అనేటువంటిది గవర్నమెంట్ మనకి 2022లో మనకైతే కనుక లాంచ్ చేశారు. లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022. ఓకే, అండ్ ఇది మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే కనుక సో ఇట్ ఈస్ జాయింట్లీ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అర్బన్ అఫైర్స్ మనకి ఏంటి అని అంటే కనుక జాయింట్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లస్ అలాంగ్ విత్ దట్ మనకి వీ హ్యావ్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంపవర్మెంట్ మినిస్ట్రీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ని నమస్తే ప్రోగ్రామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఈ యొక్క నమస్తే ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటి అని అంటే ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ డిగ్నిటీని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్ 2022లో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నమస్తే ప్రోగ్రామ్. సో ఒక్కసారి మనం అసలు నమస్తే ప్రోగ్రామ్ గురించి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ బేసికల్లీ ద నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అని అర్థం అనమాట. సో ద నేషనల్ యాక్షన్ ఫర్ ద మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, ఇది మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక అసలు ఈ యొక్క దీన్ని పెట్టడానికి గల ఎయిమ్ ఏంటి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ నమస్తే? టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిగ్నిటీ ఆఫ్ ద శానిటేషన్ వర్కర్స్. సో ఇలా మనకి మన కంట్రీలో ఎంప్లాయ్ చేయబడ్డ శానిటేషన్ వర్కర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళ యొక్క సేఫ్టీని, సో బికాస్ దే హ్యావ్ బీన్ ఆఫెన్ సబ్జెక్టెడ్ టు హార్మ్ఫుల్ గ్యాసెస్ అనమాట. మనకి ఈ యొక్క సీవేజ్ క్లీనింగ్ ఆర్ సెప్టిక్ ట్యాంక్ వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు హ్యూజ్ వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్. యాజ్ ఏ రిజల్ట్ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ సో వైల్ డూయింగ్ దిస్ పర్టికులర్ ఇన్హ్యూమనైజ్డ్ వర్క్ అండి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్. ఈ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి మనం ఒక 2-3 పాయింట్లుగా రాసుకోగలిగినట్లయితే కనుక ఆబ్జెక్టివ్స్, సో మనకి ఇలాంటి స్కీమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. సో ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇలాంటి శానిటేషన్ వర్క్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్వరూ చనిపోకూడదు, దట్ ఈజ్ జీరో ఫెటాలిటీస్ ఇన్ శానిటేషన్ వర్క్ ఇన్ ఇండియా.
ఇన్ శానిటేషన్ వర్క్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో ఈ యొక్క మనకి దీని ద్వారా మనకి ఎవ్వరూ కూడా చనిపోకూడదు. అండ్ ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బై స్కిల్డ్ వర్కర్స్ చేత మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయించాలి. ఆల్ ద శానిటేషన్ వర్క్ నీడ్ టు బి పర్ఫార్మ్డ్ బై ద స్కిల్డ్ వర్కర్స్ చేతన మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయించాలి. ఇలాంటి వర్క్స్ స్కిల్డ్ వర్కర్స్ చేతనే మనం ఏంటి అని అంటే ఇలాంటి వర్క్స్ మనం చేయించాలి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అండి మనకి. సో ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. అండ్ అలాగే ఈ యొక్క నమస్తే ప్రోగ్రామ్ అండర్లో మనం చూసుకున్నట్లయితే సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ అండర్లో మనం ఫీచర్స్ తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీచర్ ఈజ్ టు ఐడెంటిఫైయింగ్ ద SSW అంటారనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ సివర్ ఆర్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ అని అర్థం అండి. SSWs. సో దట్ ఈస్ నథింగ్ బట్ సివర్, దట్ ఈస్ వేస్ట్, ఆర్ ద సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్. సివర్ ఆర్ ద సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద హూ ఆర్ ఆల్ ద వల్నరబుల్ వర్కర్స్ ఎవరున్నారు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ అండి. సెకండ్ వచ్చేసి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం. సో ప్రొవైడింగ్ ద ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అండ్ అలాగే సేఫ్టీ కిట్స్. సో ఓకే, ప్రొవైడింగ్ ద ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద PPE కిట్స్ అనమాట వీళ్ళకి. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద PPE కిట్స్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ మనకి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఉంది కదా, మనకి ఆ యొక్క స్కీమ్ బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎక్స్టెండింగ్ టు దెమ్ యాజ్ వెల్, ఎక్స్టెండింగ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఓకే అండర్ ద ఆయుష్మాన్ భారత్. is another important feature. Ayushman Bharat is another important feature of this particular scheme. And then alage వీళ్ళకి livelihood assistance provide చేయడం, providing the livelihood assistance to these people, like by providing the funding support, and as well as the subsidies and financial assistance adi kuda provide cheyadamu to sanitation workers. Support and as well as the subsidy to that of the sanitation workers కి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్సిడీస్. సో ఫర్ శానిటేషన్ వర్కర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క నమస్తే స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్ అనమాట మనకి. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో ఇట్ ఈస్ రియల్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో వై? బికాస్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ బీయింగ్ పుష్డ్ అవుట్ ఫర్దర్, దే ఆర్ బీయింగ్ మోర్ వల్నరబుల్ అనేటువంటిది మనకి ఈ యొక్క సర్వే అనేటువంటిది మనకి హైలైట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద డైర్ నీడ్ బికాస్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో అడ్మిటెడ్ ఇన్ వేరియస్ కేసెస్ సో దట్ దీస్ పీపుల్ నీడ్ టు బీ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం కూడా జరిగిందండి. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Women with disabilities are often seen as easy targets, says the Chief Justice of India. సో రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ యాన్యువల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. నేషనల్ యాన్యువల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మనకైతే కనుక జరుగుతుందన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఆ కాన్ఫరెన్స్లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ అయితే మాట్లాడుతూ చెప్తున్నారనమాట. విమెన్ విత్ డిజేబిలిటీస్ ఆర్ ఆఫెన్ ద ఈజీ టార్గెట్స్ for being the because so chudandi the Chief Justice of India Chandrachud on Saturday highlighted the sexual violence that is faced by the women
with disabilities, especially children belonging to marginalized communities, sections of the society. The top judge was addressing the National Annual Stakeholders Consultation on Child Protection అని చెప్పేసి. Sexual violence is faced by the disabled girl highlights the double marginalization. సో మనకి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇక్కడ మాట్లాడుతూ, సో దే ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద something called as double marginalization. సో మనకి ఏంటి అని అంటే కనుక విమెన్ విత్ డిజేబిలిటీస్. సో విమెన్, now the marginalized communities who are more vulnerable to these particular threats, with disabilities, coupled with one more disability, coupled with one more vulnerability, that is disabilities, now they are being the double marginalization. They are facing this dual vulnerability may mean that women with disabilities are often perceived as easy targets for sexual violence, influenced by the societal perceptions of their diminished capacity. సో అని చెప్పేసి మనకైతే కనుక దీంట్లో మాట్లాడుతున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో వీ షుడ్ రైట్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ వల్నరబిలిటీస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద సో విమెన్ విత్ వల్నరబిలిటీస్. ఏ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ ఫేస్ చేస్తారు అనేటువంటివి సమ్ ఇంపార్టెంట్ వల్నరబిలిటీస్ అయితే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మెయిన్లీ సో దే హ్యావ్ హైలైటెడ్ ద సెక్షువల్ వైలెన్స్ అనేటువంటి దాని మీద అయితే కనుక హైలైట్ చేశారు. But we have many other important things as well. So vulnerabilities faced by marginalized communities, vulnerabilities faced by women with disabilities. Okay, so these people మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ మోర్ వల్నరబుల్ అనమాట. దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద సో మెనీ పొటెన్షియల్ రిస్క్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అనమాట. బికాస్ దీస్ పీపుల్ ఎవరైతే మనకి విమెన్ విత్ డిజేబిలిటీస్ ఉంటారో, సో దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఏ హయ్యర్ రిస్క్. So these people are facing a higher risk of physical abuse, okay, of facing the physical abuse కానివ్వండి, లేకపోతే ఈవెన్ మెంటల్ ఎమోషనల్. సో ఫిజికల్ అబ్యూస్, మెంటల్, ఎమోషనల్, అండ్ ఈవెన్ ద sexual abuse as well. These people are being subjected to that of. So as the Chief Justice of India manaki cheppinattuga, so they are often portrayed as they are often seen as a easy targets anamata. They are often seen as easy targets. Second important one enti anante kanaka one of the another important challenge or the thing that they are facing is inaccessible public spaces. So be it in the form of transportation, gender based violence, be it in the form of transportation మీరు తీసుకున్నా, లేకపోతే ఎనీ పబ్లిక్ స్పేసెస్ మనం తీసుకున్నా కూడా, సో ల్యాక్ ఆఫ్ యాక్సెసిబుల్ పబ్లిక్ ప్లేసెస్ సో ఈజ్ ఫర్దర్ ఛాలెంజ్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్. ల్యాక్ ఆఫ్ యాక్సెసిబుల్ పబ్లిక్ స్పేసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద transportation is another important difficulty. The transport systems, these people are often facing anamata. సో ఇలా ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, యాజ్ ఏ రిజల్ట్ ఇట్ విల్ రిస్ట్రిక్ట్ దేర్ మొబిలిటీ. సో వాళ్ళ యొక్క మొబిలిటీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ దే కెనాట్ ఈవెన్ ద బేసిక్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సో తీసుకోవడానికి వీ జనరల్లీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ దీస్ పీపుల్ సఫర్ ఏ లాట్ ఇన్ యాక్సెసింగ్ దీస్ పర్టికులర్ సర్వీసెస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డెసిషన్ మేకింగ్ ఆస్పెక్ట్స్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పీపుల్ని ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారండి. సో బీట్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో ఆర్ ఈవెన్ ద అవుట్ సైడ్ యాజ్ వెల్. సో సంబడి ఎల్స్ విల్ టేక్ ద డెసిషన్స్ అండ్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ దేర్ డెసిషన్స్ ఆర్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్. సో ఓకే, ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద డెసిషన్ మేకింగ్. సో ఓకే, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు డెసిషన్ మేకింగ్ ఇట్ ఈస్ ఆఫెన్ టేకెన్ బై ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బేసికల్లీ బై ద
So okay, this is exclusion from that of the decision making. So these are the general points that we have to write in the mains answers. And mains answers lo nappudu kuda manam enti ante kanaka so the vulnerabilities that are being faced so by the women with disabilities specifically మనకి ఏంటి అనేటువంటివి కూడా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు కూడా మనకు ఉంటాయి. సో దేర్ఫోర్ సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అట్లీస్ట్ ద బేసిక్ ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేసేటువంటివైనా కూడా మనకి ఏంటంటే తెలియాలన్నమాట. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డిపెండెన్సీ. ఇవన్నీ మనకి తెలిసినవే అండి. మనకి ఏంటి అని అంటే ఆఫెన్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దీస్ పీపుల్ జనరల్లీ హ్యావ్ ద లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ సో దే హ్యావ్ టు బి డిపెండెంట్ అపాన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. So the limited opportunities, so okay na, there are many women with disabilities are dependent upon the so okay many women with disabilities are dependent on their family. So as a result it may often result in some sort of abuses as well in some of the cases. So okay na, dependent on the family. So this is another important concern that you are expected to know about. So then మనకి ఏంటి అని అంటే కనుక సో మెనీ విమెన్ విత్ డిసేబిలిటీస్ దీస్ పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ రైట్స్ అండి. వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి స్కీమ్స్ కానివ్వండి సో వెరీ లిమిటెడ్ అవేర్నెస్ అనమాట. సో యాజ్ ఏ రిజల్ట్ దే ఆర్ ఆఫెన్ బీయింగ్ లెఫ్ట్ అవుట్. So the limited awareness, because of due to this so limited awareness they are unaware of their legal rights or the government schemes, కానివ్వండి మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ కంప్లీట్లీ సో వెరీ లిమిటెడ్ అవేర్నెస్ అయితే కనుక ఉంటుంది. ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక హెల్త్ కేర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనకి చాలా అయితే ఉంటాయి. సో దే ఆర్ ఆఫెన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్. సో అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ దే హ్యావ్ ద ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ ఉంటాయి వాళ్ళకి. సో మనకి ఏంటి అని అంటే కనుక ద రిమైనింగ్ మనం ఏంటి అని అంటే వి ఆఫెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బట్ ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ బ్యారియర్స్. చాలామంది ఏంటి అని అంటే కనుక వీళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడానికి కూడా ఏంటి అని అంటే కనుక సో దే ఆఫెన్ హెసిటేట్. యాజ్ ఏ రిజల్ట్ దట్ క్రియేట్స్ ఏ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ బ్యారియర్ ఫర్ దెమ్. సో ఓకే these are some of the important issues that are challenges that are being faced by the women with disabilities as highlighted in this particular article with respect to they are the easy targets అని చెప్పేసి మనకి ఏంటంటే సో చంద్రచూడ్ అయితే మాట్లాడుతూ జెండర్ బేస్డ్ వైలెన్స్ గురించి సెక్షువల్ వైలెన్స్ గురించి మనకైతే మాట్లాడారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ మెనీ అదర్ ఛాలెంజెస్ యాజ్ వెల్ బీయింగ్ ఫేస్డ్ బై దీస్ పర్టికులర్ విమెన్ విత్ డిజేబిలిటీస్. సో ఇన్ జనరల్ మనకి ఏంటంటే గవర్నమెంట్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ మనకి తీసుకుని వచ్చారు, సంథింగ్ నోన్ యాజ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. ఈ యాక్ట్ మనకి 2016లో మనకైతే కనుక పాస్ అయిందనమాట. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్లో మనకి ఏంటంటే డిజేబిలిటీస్ ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ విచ్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ అనేటువంటి దాన్ని ఇంతకు ముందు యాక్ట్లో మనకి 7 ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే వాటిని 21 రికగ్నైజ్ చేశారు. దేర్ బై దే బ్రాడెండ్ ద స్కోప్ సో దట్ టు ఎక్స్టెండ్ ద బెనిఫిట్స్ టు సో ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మనం ప్రొవైడ్ చేయడానికి లైక్ increased the coverage, increased the number of disabilities that are recognized, increased the number of disabilities. So from 7 to 21 మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఇంక్రీజ్ అయితే కనుక చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ యాక్ట్ హ్యాస్ ఆల్సో గివెన్ ద పవర్ టు ద యూనియన్ గవర్నమెంట్. So okay, provides the union government the power, union government the power to add. So the union government to add the more number of సో ద మోర్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని రికగ్నైజ్ చేయడానికి కూడా మనకి ఆ పవర్ని మనకి ఏంటి అని అంటే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబడడం అయితే జరిగింది. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే ఉందండి దీనికి సంబంధించి, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి. అండ్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దట్ పర్టికులర్ కన్వెన్షన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి, ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ సిగ్నేటరీ టు ద India is a signatory to the United Nations Convention, signatory to the
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పి. ఎస్ అండి, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ కన్వెన్షన్ మన కంట్రీలో రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ మనకి ఏమడుగుతారంటే డిక్రీజ్డ్ ద డిజేబిలిటీస్ ఫ్రమ్ 21 to 7 టు హ్యావ్ ఏ మోర్ ఫోకస్డ్ అప్రోచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇట్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ విచ్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ under this act from 7 to 21 అన్న విషయం మనకు అర్థం కావాలి. అండ్ ఇట్ గివ్స్ ద పవర్ టు దట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ టు యాడ్ ద మోర్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్. సో మోర్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని మనకి యాడ్ చేయడానికి కూడా మనకి ఏంటంటే కనుక ఈ పర్టికులర్ యాక్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ what are all the barriers, what are all the challenges that are being faced by the women with disabilities అనేటువంటివి మనకి క్లియర్గా తెలియాలి. సో దట్ యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్ ఇన్ ఎ బెటర్ వే. మీరు ఏంటి అంటే కనుక ఇంకా అడ్రస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. India deserves a permanent seat at United Nations Security Council, says Bhutan Prime Minister. So చూడండి, ఇండియా విత్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీడర్షిప్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ deserves a permanent seat at United Nations Security Council, Bhutan's Prime Minister Tshering Tobgay said. He also expressed the deepest gratitude to India for its support for his country's journey of graduating from the least developed country category. So నిన్న మనం చూసినట్లయితే UK Prime Minister and as well as Australia and as well as UK Prime Minister and as well as USA and as well as France so have backed the India's seat, permanent seat in the United Nations Security Council. అండి ఇది మనము మొన్నటి ఆర్టికల్లో మనం క్లియర్గా సో అసలు లైక్ వాట్ యూకేస్ స్టాండ్ అండ్ USA and as well as France stand on పర్మనెంట్ సీట్ ఆఫ్ ద ఇండియా ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ అలాగనే అసలు వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను మొన్నటి ఆర్టికల్లో క్లియర్గా మనం డిస్కస్ చేశామండి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. ఇది దానికి కంటిన్యూషన్గా మనకి ఇప్పుడు భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ తాబ్గే కూడా మనకి ఏమంటున్నారు అని అంటే కనుక ఇండియా డిజర్వ్స్ టు గెట్ ఏ పర్మనెంట్ సీట్. సో బికాస్ రీజన్స్ ఏం చెప్తున్నారు, because of due to the its economic growth. So ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్, బికాజ్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండి ఈ రోజున మనం చూసినట్లయితే ప్రపంచంలో. అండ్ అలాగనే లీడర్షిప్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ అని చెప్పేసి అనేటువంటివి ఏంటి అని అంటే కనుక ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, సమ్ సార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ అలాగే కొన్ని ఏషియన్ కంట్రీస్ కలిపి మనం ఏమంటాము అని అంటే కనుక గ్లోబల్ సౌత్ అని పిలవడం జరుగుతుంది వీటిల్ని. ఏవేంటి? లాటిన్ అమెరికన్ కంట్రీస్. లాటిన్ అమెరికన్ అంటే సౌత్ అమెరికా అని అర్థం, అంటే అర్జెంటీనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి కదా అది. అండ్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ అలాగే సమ్ ఏషియన్ కంట్రీస్. సో వీటన్నిటినీ కూడా కలిపి మనం ఏమంటాము అని అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సౌత్ అంటాము, లేకపోతే యూ కెన్ ఆల్సో సే దే ఆర్ జనరల్లీ డెవలపింగ్ కంట్రీస్ అండి. సో దీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. వీటన్నిటినీ కూడా కలిపి మనం ఏమంటామంటే గ్లోబల్ సౌత్ అంటాము. ఇండియా ఈజ్ నౌ ప్లేయింగ్ ఏ లీడర్షిప్ రోల్ ఇన్ దిస్ గ్లోబల్ సౌత్. సో సంథింగ్ కాల్డ్ యాజ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనం ఏంటంటే థర్డ్ సమిట్ కూడా రీసెంట్గానే మనం ఆర్గనైజ్ చేసామండి. ఏంటమ్మా అది? వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనం ఏంటంటే సో ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమిట్ కాదండి, సౌత్, జస్ట్ ఎ మినిట్, గ్లోబల్ సౌత్. ఓకే, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనము లీడర్షిప్ రోల్ ప్లే చేస్తూ, అంటే ఈ యొక్క లాటిన్ అమెరికన్ కంట్రీస్ లేదా ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మనం ఏంటంటే వాయిసెస్ని యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్స్లో మనము చెప్పడం అయితే కనుక జరుగుతోంది. సో లైక్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ వీ హ్యావ్ రైజింగ్ దీస్ కన్సర్న్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫారంలో మనము ఈ యొక్క గ్లోబల్ సౌత్ కంట్రీస్ యొక్క వాయిస్ని మనం రైజ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఈ భూటాన్ కూడా ఏమంటోంది
జరుగుతోంది అని అంటే కనుక టేకింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీడర్షిప్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఇన్ టు కన్సిడరేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా డిజర్వ్స్ టు బి ఏ మెంబర్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దాంట్లో మనకి ఎంతమంది మెంబర్స్ ఉంటారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ మొన్నటి వీడియోలో కవర్ చేసాము. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో సో దట్ యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. సో నా ఈ రోజున మనం ఏంటి అంటే ఏం చూద్దామనంటే భూటాన్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్కి సంబంధించి కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. లేటర్ ఆన్ ఆర్టికల్స్లో మనం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ రిలేషన్స్ని కూడా మనం హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఓకే, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ త్రూ మ్యాప్ ఓన్లీ అండి. మ్యాప్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదిగో భూటాన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్, వీ హ్యావ్ ద బంగ్లాదేశ్ అండ్ ద రిమైనింగ్ పోర్షన్ ఈస్ ఇండియా అండ్ దెన్ అదర్ కంట్రీ ఈస్ మయన్మార్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ద భూటాన్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్డ్ ద ఇండియాస్ బిడ్ ఫర్ ద పర్మనెంట్ సీట్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో భూటాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం మెన్షన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సో ద భూటాన్ యొక్క కీ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే భూటాన్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా అండి. మనకి భూటాన్ అనేటువంటిది ఇట్స్ ఏ శాండ్విచ్డ్ బిట్వీన్. So okay, the Bhutan is nestled between, you can say like that, nestled between India and as well as the China. And another important feature ఏంటి అని అంటే కనుక it is a landlocked country, అనమాట మనకి భూటాన్ వచ్చేసి మనకి. అండ్ క్యాపిటల్ మీకు తెలిసినటువంటి విషయమే. సో ద క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా, థింపు ఈజ్ ద క్యాపిటల్. సో జనరల్గా మనకి స్ట్రైట్ అవే క్యాపిటల్ ఏంటి అని అడగరు, కానీ ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడిగేటప్పుడు అడిగే అవకాశాలు కూడా మనకైతే ఉంటాయి. ఎస్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, సో భూటాన్లో మనం తీసుకున్నట్లయితే కనుక సో ద కింగ్ ఆఫ్ ద భూటాన్ అండి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అనమాట. ద కింగ్ ఆఫ్ ద భూటాన్ ఈజ్ ద head of the state. King of the Bhutan is the head of the state. So it clearly shows the manaki Bhutan yokka support. So how the Bhutan is supporting us with respect to that of the Security Council. Security Council lo mana yokka permanent membership ni Bhutan kuda mana yokka neighboring country kuda manaki enti ante support cheyadam అనేటువంటిది, because so that's a వన్ పాజిటివ్ పాయింట్ ఫర్ అవర్ కంట్రీ అనమాట. సో అండ్ అలాగే మనము భూటాన్ గురించి మనం తీసుకుంటే జియోగ్రాఫికల్ లొకేషన్లో మనకి పర్టికులర్లీ భూటాన్ మనకి 4 స్టేట్స్ తోటి భూటాన్ షేర్స్ ద బార్డర్స్ విత్ ద 4 ఇండియన్ స్టేట్స్. విత్ ద 4 ఇండియన్ స్టేట్స్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక భూటాన్ అనేటువంటిది బార్డర్ మనకి షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వచ్చేసి మనకి సిక్కిం వచ్చేసి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్. సో ఓకే, సిక్కిం ఒకటి, సో ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సిక్కిం మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. దెన్ వీ హ్యావ్ ద అరుణాచల్ ప్రదేశ్. సో ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ద అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అస్సాం మనకి. సో ఇదే క్వశ్చన్ మనకు అడుగుతూ ఉంటారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఈవెన్ ఇండియా మయన్మార్ కానివ్వండి, లేకపోతే బికాజ్ ఎందుకనంటే మయన్మార్లో ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ గురించి వీటన్నిటి గురించి న్యూస్లో ఉంది. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ మధ్య బార్డర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిమిలర్లీ బంగ్లాదేశ్లో మనకి రీసెంట్గా ఇలా షేక్ హసీనా క్విట్ అవ్వడము, న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడము, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్. సో మన నైబరింగ్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ in the news. So therefore మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, ఏ ఇండియన్ స్టేట్స్ మనకి బంగ్లాదేశ్ తోటి బార్డర్ అవుతాయి అనేటువంటి అడిగే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక భూటాన్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక లైక్ ఇప్పుడు ఈవెన్ భూటాన్ ఈజ్ ఆల్సో ఇన్ ద న్యూస్. వై? బికాస్ ద భూటాన్ ఈజ్ రీసెంట్లీ సపోర్టింగ్ అవర్ కంట్రీ టు బీ ఏ పర్మనెంట్ సీట్. కాబట్టి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ గురించి. అండ్ అలాగే నేపాల్ మీరు చూసినట్లయితే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు హెవీ రైన్ఫాల్ మనకి ఏంటంటే ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ తోటి మనకి ఏంటంటే నేపాల్ సఫర్ అవుతుంది. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఏవేం స్టేట్స్ బార్డర్ అవుతాయి అనేటువంటిది బేర్ మినిమం థింగ్ దట్ వీ హ్యావ్ టు నో. సో ఓకే, సో టేక్
టేక్ దాట్ యాజ్ ఏ హోంవర్క్ టు రీడ్ అబౌట్ మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్ అండ్ దెన్ బంగ్లాదేశ్. సో కమింగ్ క్లాసెస్లో మనకు ఒకవేళ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే కనుక ఐ విల్ ఓన్లీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్ యాజ్ వెల్. సో ద భూటాన్ షేర్స్ ద బార్డర్స్ విత్ 4 ఇండియన్ స్టేట్స్, దట్ ఈస్ సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం. సో అండ్ దెన్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఇది భూటాన్ వచ్చేసి ఇది. అండ్ సో చెప్పాను కదా యాజ్ అ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ గురించి మనం మాట్లాడుకున్నాము. అసలు వాట్ ఈజ్ గ్లోబల్ సౌత్ అనేటువంటిది. సో వీటిని జనరల్లీ డెవలపింగ్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు అని. అండ్ ఇండియా రీసెంట్గా 3rd వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ కూడా మనకి ఏంటంటే ఆర్గనైజ్ చేసింది అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Can the Kerala's policy to limit the antibiotics misuse reduce the AMR? Okay, AMR stands for antimicrobial resistance అని అర్థం అండి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో అంటే అర్థం ఏంటంటే జనరల్లీ ఇప్పుడు మనము యాంటీబయోటిక్స్ని ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే ఆ యొక్క యాంటీబయోటిక్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ వాట్ ఎవర్ ద ప్యాథోజన్, సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికైతే ప్రయత్నిస్తాయి, అంతే కదా. కానీ ఇప్పుడు కొత్త ప్రాబ్లం అనేటువంటిది వస్తుందండి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే, బట్ కానీ ఈ మధ్యన ఇంకా పెరిగిపోతుందన్నమాట. ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే ఈ యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా వాడేయటం వల్ల, ఓకే, ఈ యొక్క యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా వాడేయటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవి ఏం చేస్తున్నాయంటే రెసిస్టెన్స్ని పెంచేసుకుంటున్నాయి. దేనికి? ఆ యాంటీబయోటిక్కి. అంటే నిన్న పనిచేసినటువంటి యాంటీబయోటిక్ అదే యాంటీబయోటిక్ ఈవేళ మనం యూజ్ చేసినట్లయితే కనుక పనిచేయట్లేదు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాని మనకి డిఫీట్ చేయడానికి సో ఈ యాంటీబయోటిక్ ఎఫెక్టివ్గా పనిచేయడం లేదనమాట. దట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో దట్ మీన్స్ దిస్ మైక్రోబియల్, సో దట్ ఈస్ ద బ్యాక్టీరియా ఆర్ ద వైరస్ ఈజ్ ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్ ఓవర్ ద యాంటీబయోటిక్స్. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే కనుక ఇదే యాంటీబయోటిక్స్ని విపరీతంగా అగ్రికల్చర్లోనూ పౌల్ట్రీలోనూ డైరీలోనూ వాడేయడము, అలాగే మనకి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ విపరీతంగా ఈ యొక్క యాంటీబయోటిక్స్ని కన్జ్యూమ్ చేసేయడం వల్ల వెరీ ఇర్రాషనల్ యూజ్ అనమాట కంప్లీట్లీ. వీటి వల్ల మనకి ఏం జరుగుతోంది అని అంటే కనుక ఈ యొక్క ఏఎంఆర్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఏఎంఆర్ పెరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏవైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి, వాటికి ఉన్న యాంటీబయోటిక్స్ మనం కన్జ్యూమ్ చేస్తాం. సో బట్ కానీ స్టిల్ ఏంటి అంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్యూబర్క్యులోసిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ట్యూబర్క్యులోసిస్లో ఐడియల్లీ టీబీ ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి మనం ఏమేంటి అంటే కనుక ఐసోనియాజిడ్ అంటాం, లేకపోతే రిఫాంపిసిన్ అంటాం. ఇలాంటివి మనం ఏంటంటే ఫస్ట్ డ్రగ్స్ అంటారు, వీటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ కొంతమందిలో ఈ యొక్క టీబీ ఏమైపోయింది అని అంటే కనుక ఇట్ బికేమ్ ఎండిఆర్ టీబీ, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయిపోయింది. అంటే ఏం చేసింది టీబీ, ఈ బ్యాక్టీరియం ఏం చేసింది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ అనేటువంటి యాంటీబయోటిక్స్కి ఈ యొక్క డ్రగ్స్కి మనకి ఏంటంటే కనుక ఇవి రెసిస్టెన్స్ పెంచేసుకున్నాయి. ఇంక ఇవి వాడినా కూడా ఏంటంటే ఆ పేషెంట్లో ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈవెన్ ఇంకొంతమందిలో ఏమైందంటే ఎండిఆర్ టీబీ కంటే స్టేజ్ మారిపోయి నౌ దేవర్ ఇన్ ద ఎక్స్డిఆర్ టీబీ, అంటే ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్లో ఈవెన్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ప్రిస్క్రైబ్ చేసేటువంటి డ్రగ్స్ లైక్ బెడాక్లిన్ ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్డిఆర్ టీబీ పర్సన్కి ఎండిఆర్ టీబీ పర్సన్కి పనిచేయట్లేదు. సో ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. యాంటీబయోటిక్స్ని ఇర్రాషనల్గా యూస్ చేయటం వల్ల మనకు ఆ బ్యాక్టీరియం కానీ వైరస్ కానీ ఏం చేస్తున్నాయి అని అంటే మన బాడీలో రెసిస్టెన్స్ని పెంచేసుకుంటున్నాయి. ఆ యొక్క రెసిస్టెన్స్ని మనం ఏంటి అని అంటే పెంచేసుకోవటం వలన ఏమవుతుంది అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్నటువంటి యాంటీబయోటిక్స్ యూస్ చేస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగము ఉండట్లేదు. దట్స్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ అలాగే యాంటీబయోటిక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అగ్రికల్చర్లోను పౌల్ట్రీలోను వీటిలన్నిటిలో కూడా విపరీతంగా యూజ్ చేసేస్తున్నారనమాట. దాని మూలాన కూడా మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియం వైరస్లు కూడా ఏమవుతున్నాయి, రెసిస్టెన్స్ని పెంచుకోవడం జరుగుతుంది. అయితే కేరళ వాళ్ళు
ఇలా ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఉండకూడదు, వీటిని కట్టడి చేయాలి, ఆపాలి అని చెప్పి ఓటీసీ అంటాం. అంటే ఓటీసీ సో అంటే ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి సో మనం ఏంటి అంటే ఆ పలానా యాంటీబయోటిక్ ఇవ్వండి అని అంటే ఇచ్చేయడం ఉండకుండా ప్రిస్క్రిప్షన్ లేనిదే అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చెయ్యందే ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మెడిసిన్ని సేల్ చేయడం కుదరదు, ఆ యొక్క యాంటీబయోటిక్ని సేల్ చేయడం కుదరదు అనేటువంటి బ్యాన్ని కేరళ వాళ్ళు ఇంపోజ్ చేశారండి. సో ఓకేనా, కేరళ వాళ్ళు ఏం చేశారు, కేరళ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే వాళ్ళ యొక్క కంట్రీలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్స్ అన్నిటిలోనూ కూడా ఓటీసీ అంటారు. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. ఓటీసీ స్టాండ్స్ ఫర్ ఓవర్ ద కౌంటర్. అంటే ఓవర్ ద కౌంటర్ అంటే మనం ఇప్పుడు కౌంటర్కి వెళ్ళి తెచ్చేసుకోవడం. సో ఆ యొక్క ఓవర్ ద కౌంటర్ సేల్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ బ్యాన్ చేశారు. అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎవరికి కూడా ఇలాంటి డ్రగ్స్ సేల్ చేయడానికి వీల్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే పేషెంట్స్ వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు. సో తద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా యూజ్ చేయడం అనేటువంటిది కొంత తగ్గుతుంది అనే రీజన్ తోటి మనకి ఈ బ్యాన్ని ఇంపోజ్ చేశారు. దానికి సంబంధించిన ఐటమ్స్ ఇవి చూడండి. ఈ యొక్క ఆర్టికల్ అంతా దాని గురించే అనమాట. అంటే కేరళ ఏ విధంగా ఇనిషియేటివ్స్ తీసుకుంది ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. బట్ కానీ సో ఇంకా ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకేమి ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనకి రాశారు. దిస్ ఆర్టికల్ హైలైట్స్ ద ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ బై ద కేరళ గవర్నమెంట్ టు ట్యాకిల్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ AMR, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, but also criticizes the other states for not enforcing. Even the other state governments కూడా ఏంటి అని అంటే కనుక ఎన్ఫోర్స్ చేయట్లేదు అనేటువంటి దాని మీద కూడా ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి తీసుకుంటే కనుక కేరళ వాళ్ళు ఏం చేశారంటే దే లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ ఆపరేషన్ అమృత్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అమృత్ అంటే అర్థం ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఈ ఆపరేషన్ అండర్లో ఏం చేస్తారు, ఇందాక మనం మాట్లాడుకున్నదే, లైక్ ఎవరికి కూడా మనకి ఏంటంటే ఓటీసీ యాంటీబయోటిక్స్ని సేల్ చేయడం కుదరదు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పేసి. అయితే even Kerala became the first state in our country to ban the sale of antibiotics OTC over the counter without the prescription. So prescription లేకుండా సేల్ మీద బ్యాన్ చేసినటువంటిది కేరళ became the first state అన్నమాట. అయితే 2011లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2011లో మనకి ఏంటి అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ బ్రాట్ దిస్ రూల్స్ని అయితే తీసుకుని వచ్చారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ఇంపోజ్డ్ ఏ బ్యాన్ ఆన్ ఓటీసీ డ్రగ్స్. ఓటీసీ మీద ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ సేల్ మీద బ్యాన్ ఇంపోజ్ చేశారు. లైక్ ఆన్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ డ్రగ్స్ మీద. సో ఫస్ట్, సెకండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ లైన్ డ్రగ్స్ మీద ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాన్ని ఎప్పుడు ఇంపోజ్ చేశారు, 2011లో ఇంపోజ్ చేశారు. ఎవరు ఇంపోజ్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. అదే ఇంపోజ్ చేసినటువంటి దాన్ని మనకి ఏంటంటే కేరళ వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. బట్ కానీ 2013లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు కొన్ని డిస్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అలాంటి స్టేట్స్ మీరు తీసుకుంటే కనుక అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మనం ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ని సేల్ చేయడం కుదరదు. అంటే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ప్రిస్క్రిప్షన్స్ ఇష్యూ చేయడానికి డాక్టర్స్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డాక్టర్స్ లేకపోవడం వల్ల 2013లో ఏం చేశారు అని అంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఇవ్వచ్చు. ఓన్లీ ఇట్ నాట్ అప్లికబుల్ టు ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నాట్ అప్లికబుల్ టు దట్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ డ్రగ్స్కి ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క రూల్ అనేటువంటిది అప్లై అవ్వదు అని చెప్పి. కానీ కేరళ వాళ్ళు మాత్రం సో సిన్స్ దే హ్యావ్ ద హై డాక్టర్ టు పేషెంట్ రేషియో బట్ ఇన్ కేరళ సో సిన్స్ దెర్ ఈజ్ ఏ హై డాక్టర్ టు పేషెంట్ రేషియో మనకి ఉంది కాబట్టి మనకి ఏంటి అని అంటే కనుక కేరళ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒరిజినల్ 2011 రూల్నే మనకి ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాట్ ఎవర్ ద లైన్ మేబీ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ డ్రగ్స్ అవి ఏవైనా కూడా కంప్లీట్లీ మనకి ఏంటంటే బ్యాన్ చేసేయడం జరిగింది. బికాజ్ ఎందుకనంటే వాళ్ళకి డాక్టర్ ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్ టు పేషెంట్ రేషియో ఎక్కువ. సో డాక్టర్స్ ఎప్పటికప్పుడు
అందుబాటులో ఉంటారు, ప్రిస్క్రిప్షన్స్ ఇష్యూ చేయగలిగేలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి పీపుల్కి ఈజీగా వాళ్ళకి ఇన్ కేస్ ప్రిస్క్రిప్షన్స్ కావాలి అని అంటే కనుక అవైలబుల్గానే ఉంటాయి. కీపింగ్ దాట్ ఇన్ మైండ్ దే హ్యావ్ ఇంపోజ్డ్ దట్ పర్టికులర్ థింగ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది కదా. కేరళ గవర్నమెంట్ అయితే చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కదా ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి. సో బట్ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే కేరళ ఈజ్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. In fact, no state is self-sufficient. Every state has to is dependent upon the other states. Even Kerala కూడా మనకి ఏంటంటే వెజిటబుల్స్కి, ఎగ్స్కి, పౌల్ట్రీ వీటన్నిటికీ మీద కూడా ఏంటి అని అంటే కనుక నైబరింగ్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. బట్ నైబరింగ్ స్టేట్స్లో ఈ యొక్క ఏఎంఆర్ని అంత సీరియస్గా వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం వలన ఈ యొక్క ఏఎంఆర్ ఎఫెక్టెడ్ మనకి ఏవైతే ఈ యొక్క ఎగ్స్, పౌల్ట్రీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ కేరళలోకి వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చేయటం వల్ల ఏం జరుగుతోంది అని అంటే కనుక సో కేరళ వీళ్ళు ఏవైతే ఎఫర్ట్స్ తీసుకున్నారో లైక్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయాలి అనేటువంటిది మళ్ళీ ఏం జరుగుతుందంటే పెరిగిపోవడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద కేరళ. బికాజ్ నైబరింగ్ స్టేట్స్ ఏంటి అని అంటే కనుక ఈవెన్ 2011 రూల్ కాదు కదా, 2013 రూల్ కూడా ఎవ్వరూ కూడా ఎన్ఫోర్స్ చెయ్యట్లేదు. అంటే యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగానే మనకి సేల్ అనేటువంటిది జరుగుతోంది. మరి ఎప్పుడైతే ఎంత ఇర్రాషనల్ యూజ్ ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందండి, ఈ యొక్క రెసిస్టెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది అని చెప్పేసి మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. దిస్ ఈజ్ అ ఛాలెంజ్ అని చెప్పి ఆథర్ మాట్లాడుతూ అండ్ అలాగనే ఆథర్ ఇంకొక 2 వ్యూ పాయింట్స్ని కూడా మనకి చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే నా వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. సో కేరళ షుడ్ బి కంప్లీట్లీ సెల్ఫ్ సఫిషియంట్. అంతే కదా, అరౌండ్ 40% తన యొక్క పౌల్ట్రీ లేకపోతే ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటోంది కదా. సో వీటిల్ని కంప్లీట్లీ ఆపేసి సెల్ఫ్ సఫిషియంట్ అయినట్లయితే కనుక ఏఎంఆర్ని కట్టడి చేయొచ్చు ఖచ్చితంగా కేరళలో అని చెప్పేసి మనకి ఒక వ్యూ పాయింట్ చెప్తున్నారు, విచ్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మనకి ఏంటి అని అంటే కనుక రిమైనింగ్ స్టేట్స్ని కన్విన్స్ చేయడం టు ఇంప్లిమెంట్ ద అట్లీస్ట్ 2011 రూల్ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా 2013 రూల్ అంటే మాడిఫైడ్ రూల్ అయినా కూడా మనకి ఇంప్లిమెంట్ చేయనివ్వడం. ఇలా ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక ఏమవుతుంది, కొంతవరకు మనం ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయొచ్చు ఇండియాలో అని చెప్పేసి మనకి పర్టికులర్లీ ఇన్ ద సదరన్ స్టేట్స్లో ఇంకా ఇదిగా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఆథర్ అయితే మనకి ఆర్టికల్లో రాశారండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో వాట్ ఈజ్ ఏఎంఆర్ అంటే ఏంటి, సో కేరళ ఏ విధంగా మనకి ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి లాంచ్ చేసింది, సో ఓకే వాట్ ఈజ్ 2011 రూల్ ఏంటి, 2013 రూల్స్ ఏంటి, సో కేరళ 2011 రూల్ ఇంప్లిమెంట్ చేస్తుందా, 2013 రూల్ ఇంప్లిమెంట్ చేస్తుందా, అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో ఏ విధంగా వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ ఏవేంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో సొల్యూషన్స్ ఏంటండి, ఏం చెప్పారు సొల్యూషన్స్? ఫస్ట్ సొల్యూషన్ నెంబర్ 1, కేరళ నీడ్ టు బీ సెల్ఫ్ సఫిషియంట్ అయితే ఇంక ఇలాంటి పొల్యూటెడ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అప్పుడు తన యొక్క ఏఎంఆర్ని కంట్రోల్ చేయొచ్చు. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అని అంటే కనుక కన్విన్స్ ద అదర్ స్టేట్స్ సో టు ఇంప్లిమెంట్ ద 2013 rule of the central government. 2013 రూల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 2013 రూల్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక అట్లీస్ట్ పోనీ 2011 వద్దు, 2013 రూల్, బికాస్ 2011 ఈజ్ మోర్ స్ట్రింజెంట్. ఆల్ ద డ్రగ్స్ మొత్తం అన్నిటి మీద బ్యాన్ ఇంపోజ్ చేస్తారనమాట, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏ డ్రగ్ ఇంపోజ్ చేయకూడదని. బట్ కానీ 2013లో కొంత మాడిఫై చేసి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు సెకండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ లైన్ డ్రగ్స్ ద్వారానే మనకి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి ఆ డ్రగ్స్ అనేటువంటివి ఇవ్వరు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్స్ దట్ హ్యాస్ బిన్ సజెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓవరాల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అనేటువంటి టాపిక్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Center is hell-bent on inflicting the ecological disaster. Congress on Nicobar project.
సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ కూడా మనకి ఏంటంటే అడుగుతారు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక ఒక ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక తీసుకుని వచ్చారనమాట. సో వేర్ మనకి ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, విచ్ ఇస్ ఎ యూనియన్ టెరిటరీ, వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ మనకి, లైక్ లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్. అయితే నికోబార్ ఐలాండ్స్లో సో ద కంప్లీట్లీ దాన్ని ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఒక మెగా ప్రాజెక్ట్ని, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చారండి. సో బికాస్ ఆఫ్ దిస్ రీజియన్స్ పొటెన్షియల్, బికాజ్ మనకి ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్ డ్యూ టు క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ ద మలక్కా స్ట్రైట్ అని చెప్పేసి ఉంటుంది కింద, వేర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే దానికి ప్రాక్సిమిటీగా ఉంది కాబట్టి, అండ్ దిస్ రీజియన్ will have a huge potential, and once this region is developed it can be integrated to that of the global trade as well లో కూడా మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రాజెక్ట్ని తీసుకుని రావడం జరిగింది. బట్ అపోజిషన్ మెంబర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి దే ఆర్ షోయింగ్ ద స్ట్రిక్ట్ అపోజిషన్, స్ట్రిక్ట్ ప్రొటెస్ట్స్ ఏంటి అని అంటే చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. హియర్ యూ కెన్ సీ, సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని, ఒక ఎయిర్పోర్ట్ని, సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని, ఇవన్నిటినీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము అనేటువంటిది ప్రాజెక్ట్ ఇది మనకి. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటంటే 2021 ఆ ప్రాంతంలో మనకి ఏంటంటే ఇది స్టార్ట్ అయిందండి. మనకి నీతి ఆయోగ్ కూడా ఏంటి అని అంటే కనుక దిస్ పర్టికులర్ రీజియన్ హ్యాస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో చూడండి, ద కాంగ్రెస్ హ్యాస్ కాషన్డ్ ద సెంటర్ అగెన్స్ట్ ద ఎకలాజికల్ అండ్ హ్యూమానిటేరియన్ డిజాస్టర్ దట్ ఈస్ కాజ్డ్ బై ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ యొక్క పర్టికులర్ రీజియన్కి మనకి బోత్ ఎకలాజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమానిటేరియన్ డిజాస్టర్ అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి బోత్ అపోజిషన్ పార్టీస్ అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ కూడా మనకి ఇవే చెప్తున్నారు. అసలు ఏంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేటువంటిది? ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి 2021లో మనకి ఏంటి అంటే ప్రపోజల్ని అయితే తీసుకుని వచ్చారు. ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఏంటంటే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సదరన్ ఎండ్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో మనకు ఉంది కదండి అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి నికోబార్ ఐలాండ్స్లో మనకి ఏంటంటే సదరన్ పోర్షన్లో మనం ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ప్రాజెక్ట్ అండర్లో మనము ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఒక సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. అండ్ అలాగనే ఇది మనకి దీని గురించి ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ANIIDCO అనేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బ్రీఫ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. బట్ హౌవర్ మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. లైక్ ఎందుకని అని అంటే యాజ్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ మనకి ఏంటంటే సో కిందన స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉంది, మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్ అది కూడా మనకి ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ వన్స్ దిస్ రీజియన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఆఫ్ ద those particular shipping lanes, so then definitely this region can also see the development అనేటువంటిది మనం అయితే కనుక చూడొచ్చు అని. అండ్ ఈవెన్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ కూడా మనకు ఉంటుంది. వన్స్ ఈ ప్రాజెక్ట్ని మనం ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మోర్ అండ్ మోర్ ఇండియన్ ఫోర్సెస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ అకామిడేట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విజిల్ ఇన్ ద ఇండియన్ ఓషన్, బికాస్ అట్ ఎ టైమ్ వెన్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ బీయింగ్ రైజ్డ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక అక్కడ మన వాళ్ళు ఉండడం అనేటువంటిది కూడా మనకి ఎంత మాత్రం ముఖ్యం అని కూడా చెప్తున్నారు. But despite all these advantages, this project is even criticized for several challenges as well. For example, first and foremost thing ఏంటి అని అంటే కనుక impact on indigenous tribes. సో అక్కడ ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ సో హూ ఆర్ కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే అవుట్ సైడ్ వరల్డ్ తోటి అసలు సంబంధం లేకుండా ఉంటున్నటువంటి పీపుల్ చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. సో దాని మూలాన మనకి ఏంటంటే ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ ఈవెన్ PVTGs అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి షోంపేన్ ఈజ్ వన్ సచ్ ట్రైబల్ పీపుల్. సో ఓకే, షోంపేన్ ఈజ్ వన్ సచ్ ట్రైబల్ పీపుల్ సో హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్.
వీళ్ళైతే కనుక సో ఖచ్చితంగా చాలా ఎక్కువ నష్టపోతారు. బికాజ్ ఎందుకని అంటే కనుక వెరీ క్లోజ్ టు దేర్ న్యాచురల్ ఇది వాళ్ళ యొక్క హ్యాబిటాట్కి మనకి ఏంటి అని అంటే కనుక చాలా క్లోజ్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సీజమిక్ వల్నరబిలిటీ. ఈ యొక్క రీజియన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ వాలటైల్ జోన్. సో మనకి ఈ యొక్క మనకి ఏంటంటే ఈవెన్ సునామీస్ ఇవన్నీ కూడా రావడానికి, ఎర్త్ క్వేక్స్ ఇవి కూడా రావడానికి మనకి ఏంటంటే హ్యూజ్ వల్నరబిలిటీ ఉండేటువంటి జోన్ ఇది. మరి ఈ జోన్లో ఇంత పెద్ద మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు తీసుకురావటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. సో మనం ఏంటి అని అంటే డిజాస్టర్స్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ యొక్క సీసమిక్ వల్నరబిలిటీని కూడా మనకి అడ్రస్ చేస్తున్నారండి. అండ్ అలాగే థ్రెట్ టు దట్ ఆఫ్ ద ఐలాండ్ ఎకాలజీ. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కొరల్ రీఫ్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కొరల్ రీఫ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ కూడా మనకి అంటే లెదర్ బ్యాక్ టర్టిల్స్ అని ఎక్కడా లేనటువంటి స్పీసీస్ మనకి ఏంటంటే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ స్పీసీస్ అన్నీ కూడా అంటే రిచ్ మెరీన్ స్పీసీస్ అండ్ బయోడైవర్సిటీ ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎలా ఉంటే ఒక 1 million ట్రీస్ అయితే కనుక కట్ ఆఫ్ చేసేయాలండి కంప్లీట్లీ. దట్ విల్ బీ ఎ హ్యూజ్ ఎకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ థ్రెట్ టు ఎకాలజీ అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అండ్ అదర్ ఛాలెంజెస్ మనకు తీసుకున్నట్లయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిక్వేట్ కన్సల్టేషన్ అనేటువంటిది లేదు. మొత్తం అన్ని స్టేక్ హోల్డర్స్ని కూడా ఏంటి అంటే కనుక ప్రాపర్గా కన్సల్టేషన్ అనేటువంటిది చేయలేదు అని చెప్పి కూడా ద అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని అయితే కనుక మనకి అడ్రస్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ దట్ యువర్ ఎక్స్పెక్టెడ్ టు నో వేర్ యూ నీడ్ టు రీడ్ మోర్ అబౌట్ దిస్ ఛాలెంజెస్ ఏమేంటి, అడ్వాంటేజెస్ ఏమేంటి, లైక్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ మనం ఎకానమీ చేయొచ్చు, ఓవరాల్ రీజియన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ యాంగిల్లో మాట్లాడాలి. బట్ అలాగే ఛాలెంజెస్, ఓన్లీ ఛాలెంజెస్ చెప్పకూడదండి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డెవలప్మెంటల్ aspects as well. So positive points కూడా మనం ఏంటంటే మాట్లాడాలి. This is what is the Great Nicobar project that has been brought up by the central government, and now this opposition now is saying that so the central government is like trying to impose a huge ecological and as well as humanitarian disaster అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. Yes, so this is the another important article. Yes Andy, so that's it. These are the main important articles that you are expected to know. Now it's the time for today's question. Shering Tobgay is often seen recently in the news is a prime minister of, okay, Shering Tobgay is often seen recently in the news is a prime minister of A, Bhutan, B, Nepal, C, Myanmar and as well as the D, Laos. So if you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it. So okay, and share it to your friends. Let's meet again in the tomorrow in the next video Andy. Until then manaki enti ante happy learning, all the best. So prepare well and let's meet tomorrow.